హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పి హనుమంతు అని చెప్పేసి ఒక యూట్యూబర్ రీసెంట్ గా చేసిన ఒక వ్యాఖ్యలు లైవ్ పెట్టాడు యూట్యూబ్ లో. అందులో తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం గురించి, వాళ్ళ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొన్ని అసభ్యకరంగా మాట్లాడడంతో అది మొత్తం సోషల్ మీడియాలో కానీ సెన్సేషన్ అయిపోయింది. దీనిపైన సాయి ధరమ్ తేజ్ గారు రియాక్ట్ అవ్వడం, రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వడం చూసాం. అసలు నిజంగా వాళ్ళు ఏం కామెంట్స్ చేస్తారు, మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఏ విధమైన యాక్షన్స్ అతని పట్ల తీసుకోబోతున్నారు? సో ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఒక పాప అండ్ తండ్రి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారని చెప్పేసి వాళ్ళపైన కేసులు కూడా నమోదయ్యాయి. సాయి ధరమ్ తేజ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఇంత అసలు ఈ రిలేషన్షిప్ మీద ఇటువంటి కామెంట్స్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా కూడా విపరీతంగా విమర్శలు వస్తున్నాయి సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు, మరి వాటిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటారు సార్? ఏం యాక్షన్ తీసుకోకూడదండి. అసలు వాళ్ళని హైలైట్ చేయొద్దు, వైరల్ చేయొద్దు. అసలు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, అంతే, ఇంకేం చేయొద్దు. లేదా ఆ కంప్లీట్గా అది సివియర్గా, అంటే తప్పు అయిపోయింది క్షమాపణ అయిపోద్దా, సింపుల్గా లాక్ చేసి పడేయండి. మామూలే, దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ అరే నేను చేయడం వల్ల చూసే మంచి నా గురించి అందరికీ తెలిసిపోయిందిరా అన్నట్టు ఫీల్ అవుతున్నాడు సదరు వ్యక్తి. ఎవరైనా కానీ గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కువ లైక్స్ వచ్చేయాలి, వ్యూవర్షిప్ వచ్చేయాలి, సబ్స్క్రైబ్ పెరిగిపోవాలి, డబ్బులు వచ్చేయాలి. అల్టిమేట్గా మనీయే కదా. జనాలకి పేరు కావాలి, కనపడాలి అనే పిచ్చి కొత్త పుంతలు తొక్కుతుంది అనమాట. ఏదో ఒకటి చేసేసి ఆ మధ్యన ఒక ఇద్దరు న్యూడ్గా, గుర్తుందా, ఒక యూట్యూబరే న్యూడ్గా 8 seconds వీడియో పెట్టారు. ఇద్దరు యూట్యూబర్స్ ఫేమస్ ఉన్న వాళ్ళు కలుసుకున్నారట. వాళ్ళిద్దరూ న్యూడ్గా పెట్టి ఒక 8 seconds వీడియో అప్లోడ్ చేశారు. ఏమనాలి వాళ్ళని? దానికి అంటే ఆ పిచ్చికి పేరేంటి? పిచ్చి 16 రకాలనేది నాకు తెలుసు, మరి ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉంటున్నాయో వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సాయి ధరమ్ తేజ్ లాంటి వ్యక్తులు రెస్పాండ్ అవ్వడం అనేది గొప్ప విషయం. అవును, మనం అప్రిషియేట్ చేయాలి. అంటే చాలామంది బిజీ అబ్బా, చాలా బిజీ. ఏం బిజీ? నీ కుటుంబ సభ్యులతో మాట్లాడవా, వాష్రూమ్కి వెళ్ళవా, భోజనం చేయవా, ఒక 5 నిమిషాలు కేటాయించలేవా? ఎట్లాంటి విషయాల్లో ఖండించడానికి కానీ, ఎట్లాంటి విషయాల్లో ప్రతిఘటించడానికి కానీ? ప్రతిఘటించాడు, బాగుంది. ఎట్లా అయిపోయిందంటే దేనికో మొన్నకో సూపర్ స్టార్, పేరు అనవసరం, పెద్ద పెద్ద దారుణాలు జరిగినప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇవ్వలేదు. సినిమాల కోసం మాత్రం ఒక రకమైన ప్రమోషన్లు ఇవ్వడానికి మాత్రం టైం ఉంటుంది. అంటే స్వార్థం. టైం ఉంది అక్కడ, డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తాం, లేదంటే సారీ అబ్బా నాకు అంత టైం లేదు రెస్పాండ్ అవ్వడానికి అంట. అలాగని వాళ్ళని తప్పు పట్ల ఈయన పెట్టుకుని చెప్పారు కదా అని మెచ్చుకోవాలి, తప్పదు. అంటే ఎట్లాంటి వాళ్ళని మళ్ళీ కనీసం అరే ఆయన రెస్పాండ్ అయ్యాడు కాబట్టి మనమైనా ఒక దాంట్లో రెస్పాండ్ అవ్వాలని ఫీల్ అవుతారు పక్కన వాళ్ళైనా. సో దానికి ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకొని రెస్పాండ్ అవ్వడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కానీ ఎంత బిజీ లైఫ్ ఉంటుంది. నాకు తెలిసి బిజినెస్ మ్యాన్లు, అంటే హై ప్రొఫైల్ బిజినెస్ మ్యాన్లు, తర్వాత ఇట్లాంటి పొలిటీషియన్స్ చాలా హాట్ సీట్ వాళ్ళది, వాళ్ళకి క్షణం కూడా తీరిక ఉండదు. అటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి సామాజిక అంశాల మీద రెస్పాండ్ అవ్వడం అనేది ఫస్ట్ వి అప్రిషియేట్ హిమ్. మనం నిజంగా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి, ప్రభుత్వాలకి. సో అటువంటి వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోండి. ఎక్స్క్యూజులు అలాంటి, అంటే ఇంకోటికి థాట్ రాకూడదు, అరే అది రాగానే చెక్ పడుతుందిరా అని పెట్టకూడదు. సింపుల్గా సో అన్ని పెట్టేసి ఏం ముందు తెలీదా, నీకు ముందు తెలీదా ఇట్లాంటి అసభ్యంగా ఉంటుందని తెలీదా? అంత విచక్షణ లేకుండా ఉండవు కదా. కామన్ సెన్స్ అని కూడా ఉంటుంది కదా. అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక పేరు, ఒక సెలబ్రిటీ ఊరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తాడు, ఒక ట్వీట్ చేసి పడేస్తాడు. దాని మీద వీళ్ళందరూ కుక్కల్లాగా డిస్కషన్లు పెట్టుకొని, లేదంటే ఆడెలగన్నాడు రా అలగన్నాడు అని వాడు మాత్రం సైలెంట్గా చూసి, చూడరా రే నేను ఒక ట్వీట్ చేశాను, నా గురించి చూసావా సోషల్ మీడియాలో ఎట్లా కొట్టుకుంటున్నారో అని ఆనందిస్తున్నాడు. ఆడు చెయ్యొద్దు, అలాంటి అంశాల మీద డిస్కషన్ కూడా చేయొద్దు అంటున్నాను. చేయడం వల్ల ఏమవుతుంది, ఆడు బయటికి క్షమాపణ చెప్పినా లోపల మాత్రం నా టాపిక్ చూసావా ఎంత బాగా వైరల్ అయిందో, ఎంత బాగా వెళ్తుందో అనేలాగే ఆలోచిస్తున్నాడు. ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. మరి ఒకసారి ఇలాంటివి వస్తే, ఇప్పుడు సేమ్
విజువల్ సేమ్ వీడియో ఇంకోటి వాడితే దాని మీద ఏదో చెక్ పెడతారంట కదా, వెంటనే యూట్యూబ్ కాషన్ ఇస్తుందంట కదా, అలాంటి 3 సార్లు పడితే ఆ ఛానల్లే క్లోజ్ అవుతుందంట కదా. అలాగే ఇలాంటి అసభ్యకర అంశాలకి ఒకసారికి ఛాన్స్ ఇవ్వండి, పడేయండి, చెక్ క్లోజ్ చేసి పడేయండి. ఎంత నిజంగా చెప్తున్నాను కదండి. చాలామంది ఏమంటారంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, అందుకే ఎంతమంది 150 కోట్ల మందిని కొన్ని చట్టాలు అవి కొన్ని చట్టాలు కఠినంగా ఉండాలి. ప్రాణ నష్టం ఏం లేదు కదా ఆ చట్టం వల్ల, ప్రాణ నష్టం ఏం కాదు కదా. ఇప్పుడు భరత్ అని నేను సినిమా ఉంది, అందులో ఒక యంగ్ ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన ఏమంటాడు, ఫుట్పాత్ ఎక్కేవాడికి 10,000 ఫైన్ వేయండి అంటాడు. సార్ ఇప్పటివరకు 1000 రూపాయలు ఉంది సార్, 10,000 అంటే ఇబ్బంది సార్. ఒకడు ఫ్యామిలీతో టైం అయిపోతుందని ఫ్యామిలీతో ఫుట్పాత్ మీద వచ్చేసి ఆమె మాకు వచ్చే జీతం అంతా 10,000 మీకే కడితే మేమే బతకాలి. నువ్వు ముందు బయలుదేరబ్బా, ముందులే. నువ్వు నైట్ ఏదో ఫోన్ 12 గంటల వరకు ఫోన్ చూసుకొని పడుకొని తెల్లవారు లేట్గా లేచి అరే ఆఫీస్ టైం అయిపోతుందా, హారిబుల్ ట్రాఫిక్ రా అంటే ఎట్లా అవుతుంది? త్వరగా లే, ఒక్క 10 నిమిషాలు ముందు లేగు, ఒక్క 5 నిమిషాలు ఫోన్ చూడడం పక్కన పెట్టు. ఎందుకు అవుదంటావు? ఇప్పుడు సమయము సందర్భము పండగ పున్నం అంటే లేట్ అయిందన్న అర్థం ఉంది. రోజు లేట్ అయినా ఫుట్పాత్ మీద ఎక్కేసి సిగ్నల్ జంప్ వేసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎవరు తప్పది? ప్రజలదే. చట్టాలు చేస్తే ప్రభుత్వం బాగాలేదబ్బా, ఏంటి బాగాలేదు? మళ్ళీ ప్రతి ఒక్కడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఆయన మా ఆఫీస్లో అంటున్నాడు, నాకు ప్రభుత్వ ఉద్యోగుల మీద అభిప్రాయం లేదండి. ఎందుకు లేదండి? 11 గంటలకు వస్తాడట ఒక ఆఫీస్కి. మరి ఇదే ప్రైవేట్ కంపెనీలు నువ్వు కూడా 11కి వస్తున్నావు కదా అని నేను ప్రశ్నిస్తే, ప్రైవేట్ సెక్టార్లోనే 11 గంటలకు వచ్చి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే తప్పే ఉంది. అంటే ఇక్కడ తప్పే ఉందంటే సమర్థిస్తున్నాను కాదు దాని అర్థం. అట్లా మారాల్సింది ప్రజలు. కొన్ని రకాల కఠినమైన చట్టాలు తప్పదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా పెట్టారు, ఎవరైతే మైనర్గా ఉన్నాడో వాడికి డ్రైవింగ్ ఇచ్చి వాడు ఏదైనా మిస్టేక్ యాక్సిడెంట్లు చేస్తే పేరెంట్కి కూడా గార్డియన్కి కూడా శిక్ష పడేలా పెట్టారు. మంచి చట్టం ఏది? ముందు వీడు భయపడతాడు, అరే ఇవ్వకూడదురా, ఇస్తే నాకు కూడా ఇంపాక్ట్ అని. నీ పిల్లడు నీకు ముద్దే, నీ కొడుకు నీకు ముద్దే. మరి మొన్న ముంబైలో ఏం జరిగింది? ఒక నిండు ప్రాణం బలిగొనిందా? మితిమీరిన వేగం అంటే ఆడికి 14 ఏళ్ళకో 13 ఏళ్ళకో డ్రైవింగ్ అలవాటు చేసి 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడు ఎక్స్ప్రెస్ వే మీద 180 స్పీడ్తో వెళ్తే ఇంకేం జరుగుద్ది? మా డాడీ ఉన్నారులే, ఏముంది కేసు కొట్టడానికి, ఇస్తే బెయిల్ వస్తుంది, ఇస్తే కేసు కొట్టేస్తారు. లేదంటే ఇవాళ కొత్త కల్చర్ ఏంటంటే వాడి పేరు మీద ఇంకోడే ఒప్పుకుంటాడు, ఇంకో సామాన్యుడు వచ్చి నేనే డ్రైవ్ చేస్తున్నానండి, ఆ టైంలో అబ్బాయి లేడని పక్కన కూర్చున్నాడండి, ఎందుకు వాడి కుటుంబానికి ఏదో డబ్బులు వస్తాయని. సో కొన్ని కఠినమైన చట్టాలు చేయాలి. ఇట్లా సింపుల్గా అయిపోయిందంటే లాగిపెట్టి కొట్టి సారీ చెప్పినట్టుగా ఉంది పరిస్థితి. ఇంత వైరల్ అయ్యి సాయిధరం తేజ్ లాంటి వ్యక్తి రెస్పాండ్ అయ్యి ముఖ్యమంత్రులు కూడా రెస్పాండ్ అయిన తర్వాత ఎప్పుడు సారీ చెప్పాడండి ఆయన? ఇవాళ. ఏమ్మా తెలియలేదా? అంటే ఇలా వైరల్ అయిపోవాలి. నువ్వు నిజంగా ఆత్మసాక్షితో ఫీల్ అయ్యి అరే నేను చేసిన తప్పే కదా అనుకున్నాడు ఇమీడియట్గా ఆ వీడియో డిలీట్ చేయడమో వెంటనే సారీ చెప్పడం చేస్తాడు. 2 రోజుల తర్వాత ఎందుకు చేశాడబ్బా? ఈలోగా అరే మన గురించి ఎంత మాట్లాడుతున్నారు, ఎంత టాపిక్ అవుతుందో మన అందరికి తెలుస్తుందా లేదా, ఫిమిలియర్ అయిపోవాలరా. అదే కాన్సెప్ట్. ఇవాళ రేపు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మాట్లాడితే ఏడుపులు పెడబొబ్బులు, ఆ ప్రోమో కట్ చేయడం, అరే ఏడిసిందిరా పలానా యాంకర్ ఏడ్చింది, పలానా హీరోయిన్ ఏడ్చింది. ఎందుకే అవి? ఎవరికిలే ఎమోషన్స్? క్యాప్చర్, యాడ్స్, రెవెన్యూ. కాబట్టి ఇట్లాంటి వాటి మీద కొన్ని కఠిన చట్టాలు తీసుకొస్తే ఎక్కడికక్కడ సెటరేట్ చెయ్యొచ్చు. చెయ్యరు. చేస్తే మళ్ళీ ఈ సొసైటీలో కొంతమంది వాడేదో చేశాడని మాకు చేస్తారు. మీకు చెయ్యం, మీరు అలాంటి పెట్టకండి. మీరు అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వాలు కొన్ని చేంజ్ అవ్వాలి. ఇప్పుడు సిగరెట్ పెట్టుందండి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. పొగతా అరే అడికి ఎందుకు మరి లైసెన్స్ ఇచ్చావు? నువ్వు లైసెన్స్ ఇచ్చేది నువ్వే, కింద క్యాప్షన్ ఇది కొనకండి అని చెప్పడం అంట. ప్రొడక్ట్ చేయండి అని చెప్పి లైసెన్స్ ఇచ్చేది నువ్వే, ఆ ప్రొడక్ట్ మాత్రం మీరు కొనకండి అని చెప్పేది నువ్వే. ఎందుకు ఇవ్వాలి? లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి? కొనొద్దని చెప్పాను ఎందుకు? ప్రభుత్వాలు ఎటువంటి సందేశాలు ఇస్తున్నాయి? ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి? కొన్ని చట్టాలు అలాగ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఎలాగ ఉన్నాయి. కొన్ని కఠినమైన చట్టాలు ఉండాలి. బట్ అదేంటున్నాను, నిజంగా ఆ పర్సన్ రియలైజ్ అయ్యి సారీ చెప్పే మనిషి అయితే 2 days తర్వాత ఎందుకు చెప్తున్నారు? ఆయన ముందే చెప్పలేదు ఎందుకు?
ఇంకా అందుకే వేస్ట్ ఇలాంటి డిస్కషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.